కృష్ణ టీచర్. హరే కృష్ణ పిల్లలు, ఏం చేయబోతున్నారు ఈరోజు? వాతావరణ మార్పుల గురించి ఒక నాటకం వేయబోతున్నాం. అంటే మనం క్లైమేట్ చేంజెస్ గురించి ఒక రోల్ ప్లే చేస్తాం. ఓకే, అయితే ఎవరమ్మా నువ్వు? నేను తల్లిని, నేను కొడుకుని, నేను తండ్రిని. ఓకే, చేద్దామా? అమ్మా నాన్న, నేను బజారు వెళ్తాం, సంచి ఇవ్వు. ఇదెందుకు ఇచ్చావమ్మా? ఇది బాగుంది కదా, ఇది ఇచ్చి. మనం ప్లాస్టిక్ సంచులు వాడకూడదు, బుట్ట సంచులు వాడాలి. ఇదే తీసుకో. ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి హానికరం. ఇవి భూమిలో కలవు, ఇవి నీటిలో అరగవు. ఇవి కాలిస్తే గాలి కలుషితం అవుతుంది, అందుకే ఇవి వాడకూడదు. సరే అమ్మా, ఈ గొడుగులు తీసుకో, ఎండ చాలా ఎక్కువగా ఉన్నాయి. సరే అమ్మా. నాన్న వెళ్దాం, ఇంత ఎండగా ఉంది ఏంటి? ఈ కాలంలో వర్షం ఏంటి నాన్న? ఇప్పుడే వర్షం పడింది కదా, ఇప్పుడే ఎండ ఎక్కింది ఏంటి? అకాల వర్షాలు రా. దీనికి కారణం ఏంటి? సకల జీవరాశుల్లో మానవులు మాత్రమే తమ స్వప్రయోజనాల కోసం వాతావరణాన్ని పాడు చేస్తున్నారా? వాతావరణం అంటే ఏమిటి నాన్న? సాధారణంగా ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం మొదలైన పరిస్థితులనే వాతావరణం అంటారు. రోడ్ల కోసం, భవనాల కోసం, పరిశ్రమల కోసం చెట్లు నరికేస్తారా? అయితే మనం ఏం చేయాలి నాన్న? మనం చెట్లు నరకకుండా మనం చెట్లను నాటాలి. అయితే నేను నిన్న మా బడిలో మొక్కలు నాటాను. మంచి పని చేసావు లేరా? వాటిని నువ్వు సంరక్షించు. సరే నాన్న. హాయ్, వినాయకుడు బొమ్మ, రంగులు బాగున్నాయి నాన్న, కొను. అది ప్లాస్టర్ ప్యారిస్ తో చేసినదిరా. కృత్రిమమైన రంగులతో కూడా చేశారు. మనం అవి నీటిలో కలిపితే నీటిని కాలుష్యం చేస్తుంది, జలచరాలని చంపేస్తుంది. అయితే మనం ఏం చేయాలి నాన్న? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన గణపతి కంటే మనం ఇంటి దగ్గర మట్టి గణపతిని తయారు చేసుకుని పూజిస్తాము నేరా. సరే నాన్న. ఒరే, టీ తెచ్చావా? తెచ్చాను, ఇదిగో తాగుదాం రా. సరే. నాన్న, వాళ్ళు ప్లాస్టిక్ వీటిలో టీ తెచ్చుకుంటారు, ప్లాస్టిక్ వీటిలో తింటున్నారు. ఇలా చేయకూడదు కదా నాన్న? అవును, ఇలా చేయకూడదు నాన్న. ఆకుల్లో తిన్నా మంచిదే. ఇలా ప్లాస్టిక్ కవర్లో వేడి పదార్థాలు వేయడం వలన ప్లాస్టిక్ దీంట్లో కరిగిపోతుంది. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు బదులుగా స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు వాడుకోవాలి. నేను నిన్న వార్తలలో గ్లోబల్ వార్మింగ్ అనేది విన్నాను నాన్న. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి నాన్న? భూమి పైన వాతావరణం వేడెక్కడాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారా? గ్లోబల్ వార్మింగ్ ఎందువల్ల వస్తుంది? ఏసీలు, మానవులు ఎక్కువగా ఏసీలు, ఫ్రిడ్జ్లు, మోటార్ వాహనాలు వాడటం, చెత్త లేదా కలపను కాల్చడం వల్ల గ్లోబల్ వార్మింగ్ వస్తుంది. మరి ఏమైనా చేయగలమా? దీనికి ఒక్కటే పరిష్కారం. ఏసీలు, ఫ్రిడ్జ్లు, మోటార్ వాహనాలు వాడటం తగ్గించాలి. ఎక్కువ మొక్కల్ని పెంచాలి, అడవులను సంరక్షించాలి. సరే నాన్న. మొక్కలు మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. సరే నాన్న, రక్షిస్తాను. అమ్మా, బజారు నుండి వచ్చేసాం. ఏంటమ్మా, పొడి చెత్త, తడి చెత్త వేరువేరుగా బుట్టల్లో వేస్తున్నా? మనము ఈ రెండు బకెట్లకు ఉంచుకోవద్దు, వేరు వేరు బకెట్లో వేయాలి కన్నా. ఈ పొడి చెత్త మనం రీసైక్లింగ్ చేయవచ్చు కన్నా. ఈ తడి చెత్తను మనం మన పెరటి మొక్కలకు ఎరువుగా వాడుకోవచ్చు. మనం మన పెరటి తాజా కూరగాయలు తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం. చాలా బాగా చెప్పావు. ఇది మా పాఠశాలలో కూడా చెప్పారమ్మా. అలాగా. వెరీ గుడ్ చిల్డ్రన్. థ్యాంక్ యూ టీచర్.